వినియోగించుకున్నారు. దాంతోపాటు ఇటు ఓటర్లకు కూడా ఒక అవేర్నెస్ కల్పించే ప్రయత్నం చేశారు. మీరు కూడా ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కల్పించుకోవాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా రావాలి, ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి కూడా ఇటు సినీ ప్రముఖులు కూడా ఓటర్లకు పిలుపునిచ్చారు. ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? ఇంకా ఎవరెవరు ఓటు హక్కు వినియోగించుకున్నారు ఇప్పటి వరకు? ఇంకా ఎవరెవరు ఉన్నారు వచ్చేవాళ్ళు? మ్యూట్లో ఉన్నారు నిర్మల, మ్యూట్లో ఉన్నారు నిర్మల, ఒకసారి చూడండి. ఎస్ ఎస్ మాట్లాడండి. మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ క్లబ్ లో కాసేపటి క్రితమే చిరంజీవి గారు అలాగే సురేఖ ఆ చిరంజీవి కూతురు మొత్తం ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ ఓటు వినియోగించుకోవడం కూడా జరిగింది. అదే విధంగా ఆ ఓబుల్రెడ్డి కాలేజ్ లో అల్లు అర్జున్, స్నేహారెడ్డి తనతో పాటు అలాగే జూనియర్ ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో వచ్చి ఓటు హక్కునైతే వినియోగించుకోవడం జరిగింది. ఇక్కడ జూబ్లీ హిల్స్ క్లబ్ లో మనం చూస్తున్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు 1400 మంది కూడా ఇక్కడ ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. అదే కాకుండా ఇక్కడ సిబ్బంది కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. సెలబ్రిటీలు వస్తున్నందున కారణంగా కూడా ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు కూడా ఏర్పడకుండా ఇక్కడనైతే పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేయడమే కాకుండా ఓటర్లకు నిలబడడానికి కూడా లోపల టెంట్లు అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా చిరంజీవి గారు మీడియాతో మాట్లాడుతూ కూడా అందరూ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రత్యేకంగా కూడా వాళ్ళు ఇక్కడికి రావాలి, ఓటింగ్ బూత్ దగ్గరకు వచ్చి వాళ్ళ ఓటును వినియోగించుకోవాలి, సరైన నాయకుడిని ఎన్నుకోవాలని కూడా చిరంజీవి మాట్లాడడం జరిగింది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకొని తన ఫ్యామిలీతో వచ్చిన సందర్భంగా కూడా తను కూడా అదే విన్నపం చేశారు. అల్లు అర్జున్, స్నేహారెడ్డి కూడా వాళ్ళు కూడా అదే చెప్పారు. ఓటు హక్కును ప్రతి పౌరుడు వినియోగించుకోవాలి, ప్రతి పౌరుని హక్కు అది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మనకి ఇప్పుడు ప్రస్తుతం జూబ్లీ హిల్స్ క్లబ్ దగ్గర ఉన్నాం కాబట్టి ఇప్పుడు మధ్యాహ్నం 2:30 సమయంలో రామ్ చరణ్, ఉపాసన, నితిన్ కూడా ఇక్కడికి ఓటు హక్కు వినియోగించుకోవడానికి రాబోతున్నారు. నిర్మల, ఇప్పుడు అక్కడ మీరు అన్నట్లు చిరంజీవి వీళ్ళందరూ కూడా ఉదయం 7 గంటలకి వచ్చేసి అక్కడ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటర్లకు ఒక అవేర్నెస్ కల్పించే ప్రయత్నం చేశారు, అందరూ రావాలని. చిరంజీవి ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? ఓటర్లకు ఏమైనా విజ్ఞప్తి చేశారా? అవును, చేశారు, ఖచ్చితంగా చేశారు రాజేష్. ఇక్కడ ఓటర్లకు సరైన నాయకుడిని ఎంచుకోండి, మీకు అన్యాయం జరిగితే నిలదీయండి. ఓటు వేయని వాళ్లకు ఆ అన్యాయం గురించి నిలదీసే హక్కు లేదు. ఓటు వేసిన ప్రతి పౌరునికి మాత్రము అన్యాయాన్ని నిలదీసే హక్కు ఉంది. అందుకే ఖచ్చితంగా ప్రతి ఓటర్ కూడా ఓటు హక్కును వినియోగించుకోండి, రండి అని కూడా తను విన్నపం చేయడం జరిగింది. అదే విధంగా తను కూడా అదే అన్నారు. ఎందుకు అంటే న్యాయంతో పోరాడుతున్నాం కాబట్టి సరైన నాయకుడిని ఎంచుకుందాము, అందుకు మీ అందరు కూడా కదలరండి అని కూడా విన్నపం చేశారు. రైట్ రైట్ థ్యాంక్ యూ నిర్మల. చూసాం కదా, మొత్తానికి ఇరు రాష్ట్ర రెండు